రైట్, బ్యాక్ టు అజెండా. మొత్తంగా క్యాబినెట్ కూర్పు మార్పు చేర్పు అన్న అంశాల దిశగా అయితే ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుంది. సో ఏం జరగబోతుంది ఏంటని మాట్లాడదాం. సుజాత గారు, ఏంటి అసలు మోడీ క్యాబినెట్ కూర్పు మార్పుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఎందుకు ఈ అంశాన్ని మీతో మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఏ క్యాబినెట్ అయితే ఉంటుందో ఈ క్యాబినెట్తోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మరోసారి కూడా విజయం మాదే అని చెప్తూ ఉన్నారు. దక్షిణాదిలోనూ కీలకం కాబోతున్నాం, దక్షిణాది రాష్ట్రాలను కూడా కైవసం చేసుకోబోతున్నాం, మా పాలనకు ప్రజల తీర్పు ఆ విధంగా ఉంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఇప్పుడు మంత్రులను చేయబోతున్నారు. ఈక్వేషన్స్ ఆ విధంగా కనిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు, ఏంటి అసలు? అన్మ్యూట్ చేయండి మేడం, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయమా? యా ప్లీజ్. దక్షిణాది రాష్ట్రాలని కైవసం చేసుకోబోతున్నాము. తీర్పు, ప్రజల తీర్పు బాగుంది, మాకే పట్టం కడతారు అంటే ప్రజల తీర్పు కాదు, అది ఈవీఎంల తీర్పు, లేదు అంటే ఎస్ఐఆర్ తీర్పు. మీరు కేరళలో గెలిచారు కదా, కర్ణాటకలో గెలిచారు కదా, తెలంగాణలో గెలిచారు కదా, అక్కడ ఈవీఎంలే కదా. వినండి 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 వినండి, మీరు అడక్క ముందే నా ఆన్సర్ అన్ని నేను చెప్తాను, మీరు అడగాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎక్కడైతే గెలవాలనుకుంటారో పశ్చిమ బెంగాల్లో టార్గెట్ చేసినప్పుడు 95 లక్షల ఓట్లను తొలగించి సౌత్ రాష్ట్రాలలో జరిగేటటువంటి కేరళ అండ్ తమిళనాడులో కాస్త ఊరట కలిగించారు. మీరు చూశారు కదా, స్టాలిన్ ఓడిపోయిన సీట్లో 75,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడిపోయింది 7,000 ఓట్లతో. అవన్నీ గుర్తుంచుకోండి. ముగ్గురు ముఖ్యమంత్రులు ఓడిపోయినరు, కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో. ఇది ప్రజా తీర్పు కాదు, ఎస్ఐఆర్ తీర్పు, ఈవీఎం తీర్పు. వాళ్ళకి ఎక్కడ కావాలన్నా అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎస్ఐఆర్ అన్న పనిచేస్తుంది, ఈవీఎంలు అన్న పనిచేస్తే, ఈడీ సిబిఐలు అన్న పనిచేస్తాయి. అది అందరికి తెలిసినటువంటి విషయమే. ఎప్పుడు ముందు మురిసినమ్మ పండపోలేరు కదంట. ఇప్పుడు ప్రతిసారి మాకు ఇలానే జరుగుతుంది, మేము ఇలానే కొనుక్కుంటాము, ఇలానే మేము మా వ్యవస్థని నడిపిస్తాము అనంటే, మొన్న జరిగినటువంటి కేరళ ఎన్నికలు కానీ, తమిళనాడు ఎన్నికలు కానీ, ఇంకో ఎన్నిక కానీ రాబోయేది. సౌత్ లో మీరు ఏదో ఎంట్రీ తీసుకుందాము అనుకునే ప్రయత్నం మీరు చేస్తారు చూడండి. ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆల్రెడీ తెలంగాణలో మొదలు పెట్టిండ్రు. వాళ్ళ టార్గెట్ 60 లక్షల ఓటర్లని ఇక్కడ తొలగించాలని టార్గెట్ పెట్టిండ్రు. కానీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు, మేమైతే దొంగ ఓట్లను, నకిలీ ఓట్లను, డబల్ ఓట్లను, ట్రాన్స్ఫర్ అయిన ఓట్లను, డెత్ ఓట్లను మేము కన్సిడర్ చేయమని మేము చెప్పం. ఒకటే మేము కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్క మా బూత్ ఏజెంట్ కూడా ఉంటాడు కదా, వీళ్ళు ఇప్పుడు 2.5 సంవత్సరాల ముందు తెలంగాణలో మొదలు పెట్టిండ్రు. మొన్న పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓటర్లను తొలగించినప్పుడు అక్కడ బిఎల్ఏలు సరిగ్గా పనిచేయక నెగ్లెక్ట్ చేసి ఏమైతుందిలే అనుకునేటే అక్కడ ఎస్ఐఆర్ అంశం గురించి మాట్లాడదాం. చర్చ పక్కదారి పడుతుంది. క్యాబినెట్ కి సంబంధించి తెలంగాణలో కొందరికి చోటు, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొందరికి చోటు కల్పిస్తున్నారు. మీరు నన్ను అడిగారు, సౌత్ రాష్ట్రాలలో కూడా అందుకోసం మంత్రి పదవులు ఇస్తున్నారు అనేది మంత్రి పదవులు ఇస్తే గతంలో కూడా కిషన్ రెడ్డికి ఇచ్చారు, బండి సంజయ్ కి ఇచ్చారు, ఇప్పుడు కూడా కిషన్ రెడ్డికి ఇచ్చారు, బండి సంజయ్ కి ఇచ్చారు. అయినంత మాత్రాన గెలుస్తారా? వీళ్ళు దేశంలో చేస్తున్నటువంటి అవినీతి ఆస్కారాల గురించి ప్రజలకు తెలియదా? వాళ్ళు 220 లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వడ్డీలు కట్టి ఈ రోజు 220 లక్షల కోట్ల అప్పయిందని నిస్సిగ్గుగా చెప్తుంటే సిగ్గేస్తుంది నాకు. అంటే ఒక్కటన్నా కొత్త సంస్కరణలు తేలేదు, కొత్త ఏవి కూడా ఆవిర్భావం జరగలేదు. ఉన్నాయన్నీ ప్రైవేటీకరణ చేసింది. ఇప్పుడు జిఎస్టీ నుంచి దేశం మీద విపరీతమైన డబ్బు వస్తుంది. పిఎం నిధులకు వచ్చినటువంటి డబ్బుకి అడిగే రైట్ లేదు. ఇట్లాంటివన్నీ చేసి మేము ఏమి అఘాయిత్యాలు చేయలేదు, మేము ఏమి తప్పుడు పనులు చేయలేదు. అదాని అంబానీకి మేపడం కోసమే దేశంలో ఏ సంస్కరణలైనా కొత్త సంస్కరణలు వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఈథనాల్ ని పెట్రోల్ రూపంలో పోసి ఈ రోజు అందరు బండ్లను పాడు చేయడానికి, ఇది ఇంతకన్నా పెద్ద దారుణం దేశం మీద ఏమన్నా ఉంటుందా? బండ్లిప్పిడి ఫస్ట్, ఈథనాల్ పోస్తే నడిచే బండ్లిప్పియండి, అప్పుడు అదానికో అంబానికో ఇంకొకరికో తీసుకొని పోయి అది అంటగట్టండి. ఈ రోజు ఇథనాల్ పోస్తున్నారు, 85% కాదు 100% ఇథనాల్ అంట. ఏం చేస్తున్నారండి దేశం మీద? బండ్లు కొన్నాడు అందరిది, వాడి సావుకోక. కానీ వాళ్ళు ఎవరికైతే దేశాన్ని అమ్మేసారో వాళ్ళ కంట్రోల్లో మొత్తంగా క్యాబినెట్ కరెక్ట్ గా పనిచేయట్లేదంటారా? దేశ ప్రయోజనాల కోసం అసలు మోడీ క్యాబినెట్ సరిగా పనిచేయట్లేదంటారా? ఎవరండి? ఇద్దరే పనిచేస్తుర్రు దేశాల్లో. ఇద్దరు కొంటుర్రు, ఇద్దరు అమ్మేస్తుర్రు, నలుగురే పనిచేస్తుర్రు. మోదీ అమిత్ షా షోల్డర్ మీద గన్ను పెట్టి పేలుస్తోంది ఇద్దరు. ఈ ఇద్దరు గన్ను పెట్టి దేశ ప్రజల మీద పేలుస్తున్నారు.
కనబడతలేదండి దేశ ప్రజల మీద పేల్చేది. Yeah, right. ఇంతగానం భారం పడుతున్నా ఎలాంటిది కూడా దేశ ప్రజలకు ఇంకా వీళ్ళ మీద సానుభూతి ఉందంట. దొంగ ఓట్లు వేసుకొని గెలుచుకున్నట్టు సానుభూతి అంటారు. ఇట్లాంటి ప్రక్రియ చేస్తే ఇంకా 100 ఏళ్ళైనా మీరే ఉంటారు అనుకునే పాలన మీద. కానీ ఒక రోజు మీ కాంగ్రెస్ నుంచే వాయిస్ తీసుకుంటున్నా మేడం, మీ కాంగ్రెస్ నుంచే వాయిస్ తీసుకుంటున్నా. పుష్పలీల గారు, మాజీ మంత్రి పుష్పలీల గారు నమస్కారం. నమస్తే, చెప్పమ్మా. మోడీ కొత్త కేబినెట్ రాబోతోంది దక్షిణాదికి, అందులోనూ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొందరికి పదవులు కూడా దక్కబోతూ ఉన్నాయి. ఇది ఒక ఎన్నికల కేబినెట్ గా, ఎన్నికల టీమ్ గా కూడా చూస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకుంటున్నారు? 100% ఎన్నికల కోసమే ఉంటారు. ఎన్నికల కోసమే కదా ఎవరైనా చేసేది, డౌట్ లేదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కుల ఈక్వేషన్స్, మత ఈక్వేషన్స్ అవన్నీ బేస్ తీసుకొని గెలుస్తూ ఉన్నారు కదా ఎక్కువగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే పట్టు లేదు. ఏమన్నా రావాలంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ మంది వస్తారనేది నా ఆలోచన. సో ఇప్పుడు మీరు ఏదైతే ఊహాగానాల పేర్లు ఎవరెవరు ఇచ్చారు మీరు, ఇప్పుడు నాకు తెలియదు, నేను కొంచెం టీవీలో లేను, చూడలేదు న్యూస్. ఈటెల రాజేందర్ కి ఈసారి ఖచ్చితంగా బెర్త్, డీకే అరుణకు మహిళా కోటాలో బెర్త్. అందులో మీ పార్టీ నుంచి వెళ్ళిన డీకే అరుణకు ఖచ్చితంగా ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్పలీలక్క అడగండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటేనే మేము భుజం మీద ఆర్ఎస్ఎస్ కడువా వేసుకున్న వాళ్ళమే మంత్రులు గాని పదవులు గాని మా సంస్థాగతంగా ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. మరి ఇద్దరు కూడా సంస్థాగతంగా ఉన్న వాళ్ళ ఎవరో వీళ్ళే చెప్పాలి. అంటే అవసరం ఎట్లా ఉంటే అట్లా వాడేసుకుంటారు. అమ్మా నేను నా ఆలోచన, నేను బీజేపీలో కూడా నేను చేశాను, నాకు తెలుసు వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళు అంత తొందరగా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళు ఎంకరేజ్ చెయ్యరు. అందులో కిషన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ నుంచి పార్టీని రానివ్వడైనా, ఎదగనివ్వడు. ఎందుకంటే 3 సార్లు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా బీజేపీలో ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా క్యాండిడేట్ చెప్పుకోలేని పరిస్థితి. ఇక్కడ పార్టీ ఎదగకపోవడానికి కారణం కూడా అది. సో మొత్తంగా కిషన్ రెడ్డి రాజకీయ చాణక్యంతోనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మూవ్ అవ్వలేకపోతుంది. 110%. కిషన్ రెడ్డి యొక్క నాయకత్వం లోపల ఇప్పటి వరకు కూడా బీసీ నాయకుడిగా వచ్చిన పాపం ఆయన ఈటెల రాజేందర్ గారికి ఎప్పుడో రావాల్సిన, దక్కవలసిన వస్తుందని ఊహాగానంలో పార్టీ చేరినప్పటి నుంచి ఉంది. అధ్యక్షుడిగా అవుతాడా అని చెప్పి మాట్లాడుకున్నాము. నిజంగా కూడా అవన్నీ రానియకుండా పెద్ద లెవెల్లో ఒక లాబింగ్ చేసి అసలు ఎవరిని కూడా లీడర్షిప్ ఎదగకుండా, ఒకవేళ వస్తే ఆయన కోణంలోనే రావాలి అంతే. ఇప్పుడు లక్ష్మణ్ గారికి వచ్చింది అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తప్పని పరిస్థితులు లక్ష్మణ్ గారికి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ 4 గ్రూపుల్లో పటిష్టమైన గ్రూప్ గా కిషన్ రెడ్డి గ్రూపే పనిచేస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి కిషన్ రెడ్డిని కాదని, కిషన్ రెడ్డిని పోయి అంత సీన్ అయితే లేదు. ఇప్పుడు రామచంద్రరావు గారు కొత్త కేబినెట్ టార్గెట్ చేయబోతుంది తెలంగాణకి సంబంధించి. ఈసారి ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. పశ్చిమ బెంగాల్ తర్వాత నెక్స్ట్ మీ ఛానల్ కు రాసిస్తాను. అది భవిష్యత్తులో కూడా తెలంగాణలో వచ్చే ఛాన్సే లేదు. 100% రాసుకో, స్టాంప్ పేపర్ మీద రాసుకో. నేను పుష్పలీలగా నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్లకు అసలు ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఇచ్చినా వాళ్ళ నాయకత్వం మీద అమిత్ షాకి నమ్మకం లేదు. ఇన్నిసార్లు అమిత్ షా నేను అడాప్ట్ చేసుకుంటున్నాను, నేనున్నప్పటి నుంచి చూస్తున్నాను, గత 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలిగా చెప్తున్నారా, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన ఒక నేతగా చెప్తున్నా? ఆ అనుభవము కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాంట్లో కూడా చెప్తున్నాము. తెలంగాణలో బీజేపీ రావడం అనేది కల్లా, అది ఆర్ఎస్ఎస్ అనేది ఎంత కష్టపడినా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ఆమోదం ఉన్న వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. ఆ కండవా వేసుకొని అక్కడ పనిచేసిన వాళ్ళనే ఉంటారు వీళ్ళు. పాపం ఈయన ఎవరైతే వీళ్ళు వెళ్ళారు, ఎవరైతే మా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుందా తెలంగాణ వరకు ఏమన్నా? అది నేను ఏ రకంగా చేస్తారో మొన్న వెళ్ళి కిషన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు అందుకే అడిగాను, దేనికోసం వెళ్ళారు? కేంద్ర నిధుల గురించి డెవలప్మెంట్ కోసమని కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఎన్ని నిధులు తెచ్చావని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి, ఈసారి మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసినో మీరు రావాలి, మీరు ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఉండాలని పట్టుబట్టి రేవంత్ రెడ్డి ఫోర్స్ తో తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రాజెక్టు అప్రూవల్ రావాలి అనే దాంట్లో పట్టుతో వెళ్ళాలి. ఇకపోతే పొలిటికల్ గా వాళ్ళ పార్టీకి మేము పని చేసుకోవడమో వాళ్ళ సపోర్ట్ మాకు తీసుకోవాల్సిన అవసరం మాకైతే లేదు.
వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఇంటర్నల్ గా బీఆర్ఎస్ తోటి చేస్తారా, లేకపోతే ఇంకెవరితో కలిసి పనిచేస్తున్నారు అన్నది మనకు అనేక రకాలైన ఏమంటారు మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏ రకంగా ఇంటర్నల్ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారో తెలుసు. మాకు మాత్రం 100% వాళ్ళు ఏ కోణంలో కూడా మమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఎంతవరకు కూడా రాహుల్ గాంధీ దగ్గర నుంచి మేమందరం కూడా చెప్పేది, మేము బీజేపీకి అగనిస్ట్ గా పనిచేసే వాళ్ళం అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ విధానాలు కానీ లేకపోతే రిలీజియన్ పరంగా కానీ మత పరంగా కుల పరంగా రెచ్చగొట్టేటోళ్ళం కాదు. మేము తోడు అంటే మధ్యలో విభజించే వాళ్ళం కాదు, మేము కలిపే వాళ్ళం సెక్యులరం అని రాహుల్ గాంధీ దగ్గర నుంచి మా పార్టీ కూడా అప్పటి నుంచి అదే ఉంది. కాబట్టి ఇక్కడ నిజంగా కూడా రాదు, రాకుండా ఒకవేళ అధిష్టానం ఏదన్నా ప్రయోగం చేద్దామని ఎవరికైనా ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నా కిషన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన లాబీ నడిపించి ఇక ఇక్కడ ఉన్న లక్ష్మణ్ అయితే ఏమీ నడవదు నాకు తెలుసు. రామచంద్రరావు గారిని పాపం బలిక బక్రా చేశారు, ఆయన అసలు ఏమీ పని చేయదు ఆయనది. ఇప్పుడు ఇదన్నా కాదని కనుక చేస్తారమే మీరు ఒకసారి చూడండి, నేను చెప్పిన మాట ప్రకారంగా ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు. రైట్ మేడం. ఏంటి పార్థసారథి గారు, మొత్తంగా భారతీయ జనతా పార్టీ కలలు కంటమే గానీ అసలు మొత్తం కేబినెట్ వచ్చి ఇక్కడ కూర్చున్నా గానీ తెలంగాణలో అధికారం రావటం కాదు కదా, సీట్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి, వాళ్ళల్లో వాళ్ళకే రాజకీయ చదరంగం నడుస్తుంది అనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షం. ఏం ఆన్సర్ చేస్తారు, ఎలా చూస్తున్నారు? కేబినెట్ కూర్పు అసలు దేనికోసం? పుష్పలీల సోదరి గారికి నమస్కారం. సహజంగా ఏ ఎలక్షన్ లో అయినా కానీ అవతల వాళ్ళు గెలుస్తారని వీళ్ళు ఎప్పుడైనా చెప్పారండి? ఎవరు చెప్పరు. పశ్చిమ బెంగాల్లో ఏం చెప్పారు, రాహుల్ గాంధీ ఏం చెప్పాడు పశ్చిమ బెంగాల్లో? ఒకసారి దాన్ని రిపీట్ చేసుకోమనండి. దాంట్లో పార్లమెంట్ లో మాట్లాడిండేటివి, బయట మాట్లాడిండేటివి రాహుల్ గాంధీ ఏం చెప్పారు, దానికి తగిన సమాధానం అక్కడ ఉండేటువంటి ప్రజలు చెప్పారు. ఈ రోజు గతంలో మాదిరి సోషల్ మీడియా లేదండి, ఈ రోజు చాలా యాక్టివ్గా ఉంది. ఒకసారి మనం ఒకటే చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను నేను. రేవంత్ రెడ్డి గారు మాకు 2004 నుంచి 2014 దాకా వచ్చింది నిధి. మోడీ గారు ఏం చెప్పారు సమాధానం? ఆ నిధులు మాత్రమే ఇస్తే నీకు ఇప్పుడు వచ్చిండే దాంట్లో అర్ధభాగం కూడా రావు, కావాలంటే నేను లక్షణంగా నేను అట్లా ఇస్తాను, నువ్వు పోయి ఒకసారి లెక్కలు చూసుకో అన్నాడు. దాని మీద యూత్ లో ఎంత పెద్ద చర్చ జరిగింది. ఈ రోజు కూడా ఇట్ ఈజ్ ఏ బహిరంగ ఛాలెంజ్ ఎవరికైనా సరే. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి, 2014 నుంచి 2024 వరకే, మళ్ళీ 26 వరకు కూడా తీసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళకి 10 సంవత్సరాలు పోల్చేటప్పుడు మనం ఈ 10 సంవత్సరాలే పోల్చాలి. దానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు వచ్చాయి అనేటువంటి ఒక విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఇంటింటికి తీసుకుపోతుంది. వీళ్ళు ఏ విధంగా ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క టూల్ కిట్ బ్యాచెస్ తో ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా, పశ్చిమ బెంగాల్లో గెలిచినా, ఉత్తరప్రదేశ్లో గెలిచినా అది కార్యకర్తల బలంతో గెలిచింది. దాన్నే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళ మాదిరి మాకు కాదండి, వాళ్ళ దగ్గర దాదాపుగా డబ్బు ఇస్తే తప్ప పనిచేసే కార్యకర్తలు ఉండకపోవచ్చు. ఇక్కడ డబ్బు లేకపోయినా సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకునేటువంటి కార్యకర్తలు. అసలు కేబినెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. సో ఈసారైనా న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కేబినెట్ తీసుకున్నా గానీ నిధులకు సంబంధించి కానీ అంశాలను మాట్లాడే విషయంలో కానీ వాళ్లకున్న ప్రాధాన్యత దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు ఉండట్లేదు అనేది కూడా వినిపిస్తోంది. సో ఈసారి ఆ భర్తీ చేయబోతున్నారా, ఆ లోటును పూరించబోతున్నారా? సార్ ఎక్కడైనా సరే వాళ్ళు కేవలం నేరేటివ్స్ చెప్పడం కాదు, నంబర్స్ చెప్పమనండి. ఏ విషయంలో అయినా సరే ఉత్తరాది కానీ దక్షిణాది కానీ అటువైపు ఉండేటువంటి పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండేటువంటి యొక్క మిగతా అరుణాచల్ ప్రదేశ్ ఈ యొక్క ప్రాంతాలు కానివ్వండి, లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి పశ్చిమ బెంగాల్ కానివ్వండి, రాక్షస పాలన ఉండేటువంటి పశ్చిమ బెంగాల్ కూడా కేరళలో కమ్యూనిస్టు రాజ్యం ఉన్నప్పటికీ, తమిళనాడులో స్టాలిన్ రాజ్యం ఉన్నప్పటికీ ఏ ఒక్క నిధుల విషయంలో అయినా సరే ఫలానా కారణంగా ఇంత వ్యత్యాసం వచ్చింది, వాళ్ళకంటే మాకు తక్కువ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చూపించగలిగితే తప్పనిసరిగా నాది తప్పు అని చెప్పేసి నా ముక్కు నేలకు రాసుకొని పోతాను. లేదంటే సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. ఈసారి ఎవరికి అవకాశం దక్కే ఛాన్సెస్ ఉన్నాయంటారు? నేను పెద్దగా దాని గురించి చెప్పనండి, ఎందుకంటే దీనికి సంబంధించి కేవలం భారతీయ జనతా పార్టీనే కాదు, అనేక మంది విజ్ఞానులు, అనేక మంది ఒక సర్వే చేసిండేటువంటి వాళ్ళందరినీ కూడా కలిపి తీసుకుంటారు. కాకపోతే ఒకటైతే నేను చెప్పగలుగుతాను, నిర్మలా సీతారామన్ గారిని అసలు
తీసుకుంటారని చెప్పేసి ఎవరికి ఆలోచన ఉండిందండి? నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నారు. వాళ్లలో ఉన్న యావత్తు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. దాని కారణంగా భారతీయ జనతా పార్టీలో ఎవరికిచ్చినా మిగతా పార్టీలో మాత్రం అలా కలువు, లేకపోతే ఇట్లా వెళ్ళిపోవడాలు ఉండవు. నిర్మలా సీతారామన్ గారికి వచ్చినప్పుడు కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దాకానే ఇవి కొత్తగా వచ్చింది అని చెప్పేసి మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది, ఎవరైనా సరే సరైన నిర్ణయం తీసుకుంది, అది అజిత్ దోవల్ గారైనా లేకపోతే ఇక్కడ కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు కొంతమందిని రాజ్యసభకు పంపించారు, అక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. సో వాళ్లకు కేబినెట్ లో ఖచ్చితంగా చోటు కల్పిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా భర్తీ చేయబోతున్నారా? ఏంటి, ఎలాంటి ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి? నేను పార్థసారథి గారు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. శ్యాంప్రసాద్ గారు, కేబినెట్ కూర్పు అనేది ఎవరికైనా అవసరమే. సో ఆ స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఎప్పుడో జరుగుతుంది అనుకుంటే జూన్లో అనుకున్నాం, జూన్లో కూడా జరగలేదు. ఇక జూలైకి అవుతుందేమో కేబినెట్ కూర్పు. అండ్ కేబినెట్ అనగానే, కేంద్ర కేబినెట్ అనగానే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాది నాయకులకు అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి ప్రాధాన్యం తగ్గుతుంది అన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూస్తున్నారు అసలు మోడీ క్యాబినెట్ని? ఆశించిన ఫలితాలు వస్తున్నాయా? రెండు దక్షిణాది ఉత్తరాది రెండు సమతూకంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా రీషఫుల్ అనేది క్యాబినెట్కి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే 2029 ఎలక్షన్ అనేది ఒక టార్గెట్, రెండోది ఏమో యూపీలో ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్. ఈ రెండు కూడా ముఖ్యమైనవి. ప్లస్ 2/3 మెజారిటీ రాజ్యసభలో బిల్స్ పాస్ అవడానికి కూడా కొంతమంది ఇప్పుడు బెంగాల్ నుంచి కొంతమంది ఎంపీలు పార్టీ మారుతున్నారు, వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు అడిగినట్టుగా నితీష్ కుమార్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ఆయనకు కూడా క్యాబినెట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. తప్పనిసరిగా రావచ్చు. ఇదంతా స్పెక్యులేషనే, మనం మాట్లాడుకోవడానికే కానీ మనం ఈ స్పెక్యులేషన్ లో ఇంకోటి కూడా వినిపిస్తుంది. మరి ఎంతవరకు వాస్తవం? ప్రస్తుత పరిస్థితులు అయితే చాలా కష్టమైన ఈక్వేషనే. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ ని సీఎం చేయబోతున్నారు, చంద్రబాబు నాయుడిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుపోతున్నారు అన్న వార్త కూడా గట్టిగా వినిపిస్తుంది. సో ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా భారతీయ జనతా పార్టీ? చేయగలుగుతుందా? అది ఎట్టి పరిస్థితిలో చేయరు. చంద్రబాబు నాయుడు గారిని ఆ పొజిషన్ నుంచి కదిలించడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడో 25 years బ్యాక్ ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. చేయొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా చేయలేరు. ఎందుకంటే ఆయన భారతదేశంలో ఇవాళ చాలా ముఖ్యమైన లీడర్. ఆయన అసలు 25 years బ్యాక్ ఆయనకి ప్రధానమంత్రి ఛాన్స్ వస్తే తీసుకోవాలి ఆయన. అప్పుడు దేవగౌడకి ఇచ్చారు, గుర్తుంది కదా మీకు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి నమ్మకమైన, ఇప్పుడు భారతదేశంలో బీజేపీ నమ్మదగ్గ వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన బీజేపీ చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాడా? అందరూ నమ్ముతారు, మ్యూచువల్ అనమాట. అదేంటంటే విన్ విన్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇద్దరు. డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఎన్డీఏ కూటమి అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన పరిస్థితిలో లాస్ట్ 5 years ఉంది. అది దాని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అవసరం. ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. పోలవరానికి కానీ, అమరావతికి కానీ, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపారు. అలాగే రైల్వే జోన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహకారం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుందన్నమాట. అందుకని చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గురించి అడగల నేను మిమ్మల్ని, అసలు ఇప్పుడు మీరు అడిగారు దక్షిణాదిలో ఇప్పుడు చంద్రబాబుని కదిలిస్తారా అని అడిగారు, అందుకని చెప్తున్నాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా బాగా స్నేహంగా ఉన్నారు మోడీ గారితో. కేంద్ర జనసేనలో ఒకళ్ళకి మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. యాక్చువల్గా మన రీసెంట్ గా లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఇచ్చారు, కాబట్టి ఆయన క్యాస్ట్ కమ్ అయింది. ప్లస్ న్యూ ఎంట్రీ టు పాలిటిక్స్, కాబట్టి ఆయనకి ఇవ్వకపోవచ్చు. సీనియర్ మోస్ట్ పీపుల్ ఎవరైనా బాలశౌరి అటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే బీజేపీ నుంచి కూడా ఇంకోళ్ళకి పురంధరేశ్వరికి మహిళా కోటాలో ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ స్పెక్యులేషన్సే. ఎందుకంటే మనం పార్థసారథి గారే చెప్తున్నారు కదా, ఎటువంటి ఎవరి అంచనాలకు కూడా ఎవరికి అర్థం కాదు. ఉత్తరప్రదేశ్ లో మాత్రం కొంత ఇంపార్టెంట్ పీపుల్ కొంతమందిని సెంట్రల్ క్యాబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంది. అట్లాగే సౌత్ ఇండియాలో కూడా, కర్ణాటకలో కూడా కొంతమంది యూత్ని, ఎవరైనా ఒకళ్ళిద్దరు యూత్కి బీజేపీలో సెంట్రల్ గవర్నమెంట్లో క్యాబినెట్ తీసుకోవచ్చు. అలాగే తెలుగుదేశం నుంచి ఆల్రెడీ 2 ఉన్నారు. కాబట్టి పెమసానికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చి ఇంకా మంచి మినిస్టర్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు అనేది ఒక ఇది ఉంది. ఇంకా అవకాశం ఉంటే తెలుగుదేశానికి కూడా ఇంకొక
కేబినెట్ ర్యాంక్ రావచ్చు శబరి మహిళకి. సో ఇప్పుడు మెజార్టీ సరిపోయింది కాబట్టి అటు తృణమూల్ నుంచి వలసలు ఉన్నాయి కాబట్టి అంత ప్రాధాన్యత ఇస్తారా పార్థసారథి గారు? తెలుగుదేశానికి అంత ప్రాధాన్యత దక్కుతుందా ఇంతకు ముందు దక్కినంత? ఇది సౌత్ ఇండియా కదండి, సౌత్ ఇండియా కోటా ఇది. కోటాలన్నీ కూడా మార్చేస్తుంది అంటున్నారు కదా భారతీయ జనతా పార్టీ. ఇది చాలా చంద్రబాబుని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాస్త వినిపిస్తోంది టాకు. వాస్తవమేనా? ప్రపోజల్ ఏమైనా పెడుతున్నారా? ఎందుకంటే నితీష్ కుమార్నే కదిలించారు. ఇప్పటిదాకా జరిగిండేటివి ఏవైనా కూడా ప్రాంతీయ పార్టీలు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆయన పంపించలే. ఇంకా ఆయన హింట్ ఇచ్చారు అప్పుడు, ఈయన జగన్ యొక్క కుట్రలకు మీరు మోసపోవద్దండి అని కూడా హింట్ ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ భారతీయ జనతా కానీ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ జగన్ గెలిచినా చంద్రబాబు గెలిచినా ఎంపీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ జేబులో ఉన్నట్టే కదా. మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేయకుండా ఎట్లా ఉంటారండి? ఇప్పుడు మంచి పని కాకుండా ఉంటే, మంచి పనికి సపోర్ట్ చేయకుండా ఉంటే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు. ఏ విషయంలో అయినా భారతీయ జనతా పార్టీ చెడ్డ పని చేసిందా అనేటువంటి దానికి ఎక్కడా ఇది లేదు. సోదరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా ఏం చేసింది అని అడిగారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసాం. సోదరు ఏమైందంటే, ఆ రోజు మేము బ్యాంకులు జాతీయకరణ చేశాం. జాతీయకరణ చేసిన తరువాత 2014 వరకు దాదాపు 30 సంవత్సరాలలో ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేశారు మీరు? 3,50,00,000 అకౌంట్లు ఓపెన్ చేశారు. సరే, ఆ అకౌంట్లలో ఏదో డబ్బులు వేస్తా అన్నారు, మరి ఎందుకు రాలేదు పార్థసారథి గారు? ఈ కొత్త కేబినెట్ అన్న డబ్బులు వేస్తుందా? దేశ ప్రజలు ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి అకౌంట్లు తెరుచుకోమన్నారు, అకౌంట్లు తెరిచారు, అకౌంట్ వాళ్ళు తెరుచుకున్నారు. జీరో మూర్ఖత్వం ఏది ఉండదు అనే చెప్తాను. అంతకన్నా మూర్ఖత్వం అనే అంటారు. నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, హిందీ వచ్చిండేటువంటి వాళ్ళకి, మంచి వాళ్ళకి మీరు చూపించి ఆయన ఏం మాట్లాడినాడు అనేటువంటిది ఒకసారి తెలుగులో ట్రాన్స్లేట్ చేయండి. అప్పుడు మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది. నేను ఇదే పదం పడుతున్నా, మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది అంటు. దేశ ప్రజల ఖాతాల్లోకి నిధులు పంపిస్తామనే మాట మాట్లాడలేదా? బ్లాక్ మనీ వెనక్కి తీసుకొస్తామనే మాట మాట్లాడలేదా? రాసుకోండి, బ్లాక్ మనీ వెనక్కి తీసుకొస్తామనే మాట మాట్లాడలేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, తెలుగులో రాసుకోండి. చూద్దాం పార్థసారథి గారు కొత్త కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, కేబినెట్ ఎవరు వెళ్ళబోతున్నారు. అసలు పాయింట్ ని డివేట్ చేయొద్దు. మీరు చెప్పిండేటువంటి దానికి ప్రజలకు సమాధానం తెలియాలి. ఖచ్చితంగా చర్చిద్దాం. కొత్త కేబినెట్ కూర్పు రోజు కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. దక్షిణాది నుంచి ఎవరు మోదీ కేబినెట్ లోకి వెళ్ళబోతున్నారు, ఎవరి పదవులు ఓడబోతున్నాయి, ఎవరు కొత్త పదవుల్లోకి వెళ్ళబోతారు, ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. సుజాత గారికి, పార్థసారథి గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా పుష్పశ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎజెండాలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.